హలో వ్యూవర్స్, ఈరోజు నేను మీకు పుట్నాల పౌడర్ అదే అండి తినేశనగపప్పు పొడి అంటారు కదండి, అది చెప్తున్నాను. దానికోసం నేను ఒక 12 ఎండుమిర్చి, ఒక టేబుల్ స్పూన్తో అయితే ఒక పెద్ద స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద స్పూన్ ధనియాలండి. నేను యూజ్ చేసి చిన్న స్పూను, సో అదే క్వాంటిటీ, అంత క్వాంటిటీకి సరిపడేటట్టుగా 3 times వేసానండి నేను. అది దూరగా వేయించేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అదే బండల్లో 1 కప్పు పుట్నాలు లైట్గా ఫ్రై జస్ట్ వేసేసి తీసేసేయడమేనండి. తీసేసి అది మొత్తం పూర్తిగా చల్లగిన తర్వాత మనం మిక్సీ జార్ వేసుకోవాలండి. దీంతోపాటు మనం ఒక చిన్న సైజు కొబ్బరి, ఒక పెద్ద వెల్లుల్లి రెబ్బ స్లైసెస్ చేసి పెట్టుకొని మిక్సీ చేసుకోవాలండి. ఇదంతా బాగా మెత్తగా అయిన తర్వాత ఈ కప్పు పుట్నాలు వేసేసి బాగా పౌడర్ చేసి పెట్టుకోవాలండి. అంతే. దీంతోపాటు మనం ఒక సాల్ట్ రుచికి సరిపడా వేసేయాలండి. అంతే అండి, ఎంత టేస్టీగా ఉండి పుట్నాల పౌడర్ రెడీ.